కథ దాదాపు క్లోజ్ అయినట్లే. తెలుగులో వసూళ్లు రోజుకి 1,00,000కి పడిపోయాయి. ఇక మలయాళం, కన్నడం, తమిళం, హిందీ భాషల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇలాంటి టైంలో మంచు విష్ణు లేటెస్ట్ అనౌన్స్మెంట్ చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. ఏంటి మంచు బ్రో, మరో రిస్క్ అవసరమా అని క్వశ్చన్ చేస్తున్నారంతా. భారీ తారాగణం. గతంలో ఎప్పుడూ తన సినిమాకు పెట్టినంత బడ్జెట్. ప్రపంచవ్యాప్తంగా 5 భాషలు రిలీజ్ చేస్తే కనీసం 50 కోట్ల మార్క్ కూడా చేరలేదు. 100 కోట్ల వరకు వదిలిపోయినట్లే అంచనా. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మంచు విష్ణు ఆలోచనలు రామాయణం వైపు మళ్ళటం అందరినీ ఆలోచింపచేస్తోంది. ఈ సినిమా కోసం తను చెప్పిన టీం కూడా మరింత ఆసక్తికరం. రాముడిగా సూర్య, సీతగా అలియా భట్, రావణుడిగా మోహన్ బాబు, లక్ష్మణుడిగా కళ్యాణ్ రామ్, ఆంజనేయుడిగా మంచు విష్ణు, జటాయుగా సత్యరాజ్, ఇంద్రజిత్తుగా కార్తీ సహా పెద్ద లెక్కే వేశాడు మంచు విష్ణు. అయితే ఈ ప్లాన్ అంతా గతంలో వేసుకున్నది. వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న సూర్య, కార్తీ ఒప్పుకుంటారా? ఇవన్నీ సరే, ఇలాంటి టైంలో మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఇప్పటికే కన్నప్ప మూవీతో చేతులు కాల్చుకున్నాడు. మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్ అంటే భారీగా బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. మంచు విష్ణుకి డబ్బు కూడా సమస్య కాకపోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది వర్కౌట్ అయ్యేనా అన్నదే హాట్ టాపిక్. ప్రస్తుతం 4,000 కోట్ల రూపాయలతో భారీ రామాయణం సెట్స్ పై ఉంది. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ రణబీర్ కపూర్ రాముడిగా, టాలీవుడ్ సాయి పల్లవి సీతగా, కన్నడ యష్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరొక ఆదిపురుషులు అవదు అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఫస్ట్ డే ఏ మాత్రం మౌత్ టాక్ బాగున్నా సినిమాకి కలెక్షన్లు కుమ్మేయటం ఖాయం. అదే జరిగితే ఇప్పట్లో ఈ రామాయణం ముందు మరే రామాయణం నిలకపోవచ్చు. అయినా కానీ ఏముందిలే, మరో 100 కోట్లని దిగినా రిస్క్ అవసరమా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. కన్నప్ప కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అన్ని భాషల నుంచి స్టార్లను దించాడు మంచు విష్ణు. చివరకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ని ముందు పెట్టి బిజినెస్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకున్నాడు. కానీ అది కూడా ఓపెనింగ్స్ వరకే తప్ప ఆ తర్వాత వర్కౌట్ కాలేదు. ఫైనల్లీ చేతులు కాలాయని చెప్పుకోక తప్పదు. అందుకే మరొక రిస్కీ ప్రాజెక్ట్ అవసరమా? ఈ ఆలోచన వర్కౌట్ చేసి రిస్క్ చేసే కన్నా ఆగిపోవటం బెటర్ ఏమో అంటున్నారంతా. మరి మంచు బ్రో అడుగు ముందుక్కా వెనక్కా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.